చెప్పండి. సో ఎట్లా ఉంది గోల్డ్ రేట్? గోల్డ్ కొనలే, మేము సిల్వర్ కొన్నాం. సిల్వర్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి ఐటమ్స్ అన్ని. రేట్లు ఎట్లా ఉన్నాయి? బంగారం రేట్లు కానీ వెడ్డీ రేట్లు కానీ పెరుగుతూనే ఉంటాయండి. మనం కొనాల్సిందా అంటే తప్పనిసరి కొనాల్సిందే. మనకు అవసరం ఉంది కదా, అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనాల్సిందే కదా. మనం వేరే దాంతో అడ్జస్ట్మెంట్ చేసుకోలేం కదా. సిల్వరే, గోల్డే. మనకు కావాల్సినది ఏదో మనం కొనుక్కోవాల్సిందే. వేరేవి ఏవి దీన్ని బీట్ చేయలేవు కదా, అంతే. అందుకని తీసేసుకుని ఇవాళ ఏం తీసుకున్నారు మరి? వెండి కుందులు చిన్నవి, ఒక కుకుంబర్న తీసుకున్నాం. గిఫ్ట్ ఐటమ్సా? గిఫ్ట్ ఐటమ్ పెట్టాలి కాబట్టి. సో లాస్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఎట్లా ఉండే సిల్వర్ రేట్ కానీ గోల్డ్ రేట్ కానీ? సిల్వర్ కొనలేదు, గోల్డ్ కొన్నాము. తక్కువ ఉండే 62,000 అట్లుండే. ఇప్పుడు 80 దాడుతుంది కదా. ఇప్పుడు 1 year అయింది లేదు కొని. ఇక్కడ మేకింగ్ జిఎస్టీ అని లక్ష పరిగినాయి. లక్ష పైన గోల్డ్ రేట్. లక్ష దాటితే ఎట్లా ఉంటది అసలు? లక్ష దాటితే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు కాబట్టి దానికి ఏమన్నా ప్రత్యామ్నాయం చూడాలి. ఏంటంటే ఇప్పుడు తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు మనం క్యారెట్స్ లో ఇప్పుడు 92 క్యారెట్స్ అట్లా ఉంటున్నాయి కదా. దాన్ని కొంచెం తగ్గించి గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. ప్రత్యామ్నాయం దానికి ఫ్యూచర్ అట్లే ఉంటుందా? అలానే ఉండొచ్చు. ఎందుకంటే లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు పిల్లల జనరేషన్. మా లాంటి వాళ్ళు అయితే పెద్దవే. పిల్లల జనరేషన్ బట్టి పిల్లలకి లైట్ వెయిటే కావాలి కాబట్టి అలా కూడా మాడిఫై చేసుకోవచ్చు. అసలు పెళ్ళిళ్ళకి బంగారం కొనడం అంటే ఇప్పుడు ఒక మిడ్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుండొచ్చు? కష్టంగా ఉంటుంది. కష్టం కాబట్టి ఇంకా పిల్లల ఆశలు తీర్చాలి కాబట్టి కొట్టారు. సప్పో చేసి తప్పదని మరి 2 తులాలు కొనే చోట తులము అలా కొనుక్కుంటారు. అట్లయితే కొనక తప్పదు, ఇంకా తప్పదు. అది కంపల్సరీ. అది మనం దాన్ని రిప్లేస్ చేయలేం కదా. గోల్డే కదా, కానీ తగ్గించగలుగుతాం అంతే. 10